ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 16 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. వ్యాఖ్యానాంశం సహోదర ప్రేమ. వ్యాఖ్యానాంశం సహోదర ప్రేమ మొదటి భాగం. సహోదర ప్రేమతో ఉన్న సమస్య ఏంటంటే అది నిలువరముగా ఉండదు. ఈ హెబ్రీ పత్రిక రచయిత క్రీస్తు తత్వాన్ని, క్రైస్తవ ధర్మాన్ని ఒక చిన్న వాక్యంలో పొందుపరిచాడు. సహోదర ప్రేమ నిలుకడగా విశ్వాసిలో కొనసాగాలి అని. కొందరిలో ప్రేమ మచ్చుకైనా కానరాదు. కొందరిలో తెరలుగా వచ్చిపోతూ ఉంటుంది. సహోదర ప్రేమ ఎడతెగక ఎవరిలో కొనసాగుతూ ఉంటుందో అతడే నిజమైన క్రైస్తవుడు. క్రైస్తవ సహవాసానికి, సద్భావనకి ప్రాతిపదిక సహోదర ప్రేమ. అది ధర్మశాస్త్రం, ప్రవక్తల ఉపదేశాల సారం కూడాను. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 21 వచనాల లేఖన భాగంలో ప్రేమను గురించి ఒళ్ళు గగురు పొడిచే విధులు ఉన్నాయి. ప్రేమను గురించి ప్రపంచానికి మహోత్కృష్టమైన వ్యాసం 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. సహోదర ప్రేమకు పునాదులు చూద్దాం. సహోదర ప్రేమకు పునాదులు చూద్దాం. 1, ఒకే కుటుంబానికి చెంది ఉండటం రక్త సంబంధం ప్రేమకు పునాది కాదు. 1, ఒకే కుటుంబానికి చెంది ఉండడం రక్త సంబంధం ప్రేమకు పునాది కాదు. అన్నదమ్ములు, దాయాదులు కలహించుకోవడం మనం చూస్తూ ఉంటాం. స్వంత తమ్ముడు యోసేపును అన్నలు బానిసలుగా అమ్మేశారు. కయీను స్వయాన తన తమ్ముడు హేబెలును హతమార్చాడు. ఏశావు యాకోబుల మధ్య మోసం, కక్ష మనకు తెలిసిందే. ఈనాడు సైతం వార్తల్లో స్వంత కుటుంబంలోని వారి తల్లిదండ్రులను, పిల్లలను తల్లిదండ్రులు ఏకంగా హత్య చేయటం చూస్తూ ఉన్నాం. కాబట్టి సహోదర ప్రేమ అనేది కుటుంబ సంబంధం మూలంగా రాదు. 2, ఒకే సంఘానికి చెంది ఉండడం సహోదర ప్రేమకు పునాది కాదు. 2, ఒకే సంఘానికి చెంది ఉండటం సహోదర ప్రేమకు పునాది కాదు. కొరింథీ సంఘంలో కక్షలు, కలహాలు, వ్యాజ్యాలు ఉన్నాయి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10, 11, 6వ అధ్యాయం చూడండి. సంఘంలో సహోదర ప్రేమ గగన కుసుమమే అవుతోంది. ఒకరిపై ఒకరు చెవులు కొరుక్కోవటం, బాహాటంగానే పోట్లాడుకోవటం, ఎలక్షన్ల పేరుతో పోటీలకు దిగి ద్వేషాలు పెంచుకోవటం పరిపాటైపోయింది. ఒకే సంఘంలో విశ్వాసులుగా ఒకే సహవాసంలో ఉంటూ ప్రభువును కలిసి ఆరాధిస్తూ ఉన్నంత మాత్రాన సహోదర ప్రేమ ఉంటుంది అన్న గ్యారంటీ లేకపోతుంది. తరువాయి భాగం రేపటి సంచికలో. శుభములతో వందనాలు.